నిన్న నామినేషన్స్ చూసారా? చూసాండి. ఎలా అనిపించింది? చాలా ఫైర్ అనిపించింది. కొన్ని విషయాలు నవ్వొచ్చినాయి కానీ ఫైర్ అయితే కనిపించింది. ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్స్ కనిపించింది. సో మన ఏంది ఆ ప్రీతిని రెచ్చగొట్టడాలు కానీ చాలా బాగా ఫైర్ కనిపించింది. ఇంకోటి నాకు బాగా డిసప్పాయింట్ అయిన ఏంటంటే ఆ విష్ణుప్రియ నాకు మనకి చాలా మొన్న చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అరే మంచిగా బాండింగ్ కుదిరింది అన్న ఫీల్ అంటే వాళ్ళ మదర్ షేర్ చేసుకోవడాలు అంటే మంచి కుదిరింది అనుకోండి. కానీ నిన్న నాగమణి కంటే ఒక మాట రిలీజ్ చేసిండు. అమ్మ ఆయన మైండ్ సెట్ కి గులాం అయిపోయినా నేను అంత డేంజర్ మైండ్ సెట్ విలన్ కున్నంత మైండ్ సెట్ ఒక సైకో కిల్లర్ కున్నంత మైండ్ సెట్ కనిపించింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో నువ్వు ఎందుకు విష్ణుప్రియ నామినేషన్ వేసిన అంటే విష్ణుప్రియ నన్ను స్టార్టింగ్ వచ్చిన రోజు నన్ను ఫెమినిస్ట్ అన్నది. సో తన దగ్గర ఇంకా మనం అట్లా పదాలు దొరుకుతాయేమో అని ఫ్రెండ్షిప్ చేసిన. ఇంకా నాకు నామినేషన్ రీజన్ కోసం పదాలు దొరుకుతాయి అట్లా కూడా ఉంటారా అనే ఫీలింగ్ వచ్చింది నాకు నిజంగా. అంటే నామినేషన్ దొరకడం కోసం ఫ్రెండ్షిప్ చేస్తారా అనే ఆయన స్ట్రాటజీ ఏందో తనేందో నాకు అర్థం కాదు. సో ఎనీవే తన లోపల ఉన్న వ్యక్తిత్వాన్ని అభయనయంగా కనిపెట్టేసాడు. సో నువ్వు ఆ స్ట్రాటజీ ప్లే చేస్తే అదే నీ గేమా అని అంటే అవును అదే నా గేమ్ అన్నాడు. నిజంగా కొద్దిగా అయితే ఈ నాగమణి కట్ట సింపతి కార్డ్ వాడుతున్న ఫీలింగ్ వచ్చిందండి. అంటే 3 days కూడా విష్ణుప్రియ వెనక అందుకే తిరిగాను అంటే నువ్వేంటి తెలుసుకుందా ఇంకా వర్డ్స్ ఏవి అంటే యూజ్ చేస్తా లూజ్ అవుతావు అని చెప్పి అన్నారు. అది అంటే సిచ్యువేషన్ వచ్చింది నామినేషన్ కి ఇంకెవరు లేరని విష్ణుప్రియని చేశారా లేదంటే తను నిజంగానే సైకో కిల్లరా మీరు అన్నట్టు? నిజంగా తనైతే నాకు సైకో వాళ్ళకి కనిపిస్తుంది. కొన్ని నిబ్బా అంటారు చూడు. సో అట్లనే చిన్న ఉన్నప్పుడు అమ్మ చాక్లెట్ ఇక్కుంటే ఫ్రెండ్ చాక్లెట్ ఇక్కుంటే అలుగుతాడు. ఆ చిన్న వాటికి అలటాలు అందరూ కలిసి ఒకసారి నామినేషన్ చేస్తే మీ సంగతి చూసుకుంటే బయటకు పోయిన తర్వాత నీ అవ్వ ఎవరయ్యా నాకు అర్థం కాదు అని నిజం చెప్తాను. బిగ్ బాస్ లో మెయిన్ గా చీడపురుగు అంటారు కదా తన మెయిన్ చీడపురుగు. అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. రెచ్చగొడుతున్నాడు అందరూ రెచ్చగొడుతున్నాడు. మళ్ళీ తనే ఏడుస్తున్నాడు మళ్ళీ తనే మ్యానిపులేట్ చేస్తున్నాడు. మొత్తం మీరు చూడండి బిగ్ బాస్ మొత్తం కెమెరా అంతా ఒకసారి తనకంతా ఒకసారి ఉంటాడు. కెమెరా అటెన్షన్ మొత్తం తన దగ్గర తీసుకోవాలనుకుంటున్నాడు. మీరు చూడండి మొన్న నైనికా నిక్కీలు యశ్మిని ఎన్నుకుంటే కావాలని అప్పుడు నువ్వు అడుగురా అంటాడు. అంతేందుకు మన మోసం విషయంలో కూడా మన సోనియా రెచ్చగొడతాడు. విష్ణుప్రియకి అయితే అసలు ఘోరం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఆ మాట అంటున్నాను. చాలా డిఫరెంట్ అనిపిస్తుంది మనిషి. అరే నిజం మీరు నా మీద ఒక బాణం వేస్తారు నేను ఒక బాణం ఏదో మన ఓట్లోపే నా మీద బాణం వేయకండి నేను నా బ్యాక్గ్రౌండ్ చాలా పాతగా ఉంది నేను చాలా కష్టపడ్డా అని అంటుంటాడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఇప్పుడు సీత బేబక్ నామినేట్ చేశారు కదా ఆ నామినేషన్ ఎలా అనిపించింది? అంటే ఆ నామినేషన్ మీకు అంటే ఎలా అనిపించింది నెగటివ్ ఆర్ పాజిటివ్? చూడండి నాకైతే అన్ఫేర్ అనిపించింది. సీత తను చాలా బోల్డ్ మారుతుంది చాలా బాగా మారుతుంది. ఒక విషయం నిన్న కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. పృథ్వీరాజు బేబక్క గొడవ అవుతుంటే తనకు సంబంధం లేకుండా ఇన్వాల్వ్ అయింది. సో తన మళ్ళీ సీత తనే బేబక్క నామినేషన్ చేస్తుంది. సో నువ్వు వేరే రీజన్ చెప్పు ఏంటంటే నాకు గేమ్స్ ఆడడం నచ్చలేదు నువ్వు ఆడే విధానం నచ్చలేదు అంత బాగుంటాయి. కానీ ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు. పప్పు ఉడకలేదు అన్న మాట అందరు ఫుడ్ కిచెన్ అదే తన ఏమన్నా కిచెన్ కోసం వచ్చింది. ఆ బిగ్ బాస్ పాపం మీరు డిసైడ్ అయ్యి తన కిచెన్ లోకి అయినా కూడా వదలేదు అన్న ఏదన్నాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. అంటే ఇప్పుడు బేబక్ మీద నామినేషన్ చేయడానికి ఏ పాయింట్స్ లేవని కిచెన్ గురించి ఏదో ఒక పాయింట్ తీసేస్తారంటారా? అవును నిజంగా బేబక్ విషయం చాలా అన్ఫేర్ అనిపిస్తుంది. కావాలని ఆమె పాపం ఎంత స్పోర్టీ తన ఏజ్ ఎంత పెద్ద అయినప్పుడు కూడా చాలా చిన్న వాళ్ళు ఒక కామెడీ చేస్తుంటే తీసుకుంటుంది. ఉన్న శేఖర్ భాష చాలా కామెడీ చేస్తాడు కానీ ఏమనుకుంటా నిజంగా చాలా బాగా అంటే ఏవి బాగుంది ఈవి బాగుంది అంటే ఐ లవ్ యూ బాగుంది అనటాలు కానీ ఆనియన్ కప్పుచిట్ వాడు ఆనిచ్చడం అని కానీ చాలా బాగా అనిపిస్తుంది. జోడి చాలా బాగుంది. అంత పెద్ద ఆవిడ కూడా అంత కామెడీ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ కామన్ అన్ఫేర్ నామినేషన్ వేసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే.